ప్రభు నామమున మీ అందరికీ 2025 సంవత్సరంలో ప్రత్యేకంగా మొట్టమొదటి ఉదయకాలపు ఆరాధనకి మీ అందరికీ కూడా శుభస్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన వారులారా, ప్రత్యేకంగా ఈ ఉదయకాలపు ఆరాధనను మరి సంవత్సర కాలమంతయు దేవుడు తన నామ మహిమార్థమై జరిగించాలని మనమందరం కూడా ప్రార్థనతో ఈ యొక్క కోడికను ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, ఘనమైన మా దేవ, నీ పవిత్ర పాదములకు వెరలేని వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. 2025 సంవత్సరములో ప్రభు, ఇదిగో నా తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలను ప్రారంభించుకున్నట కొరకు మీరిచ్చిన మహాకృపను బట్టి వందనాలు. నేటి నుండి పరిశుద్ధ గ్రంథము మొదటి అధ్యాయము నుండి 5వ మా ధ్యానములు ప్రారంభించుకొని పోతుండగా నీ ఆత్మతో, నీ బలముతో, నీ శక్తితో నీ దైవజనులుగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు నాయన నింపి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని అడుగుచూ ఉన్నాం. అయ్యా, ఇవ్వబడిన ఈ కొద్ది సమయంలోని నీ బిడలతో ఆత్మీయమైన నీ సత్యాలను పంచుకోవటానికి నాయన మీరు కృప చూపించి నీ ఆత్మతో నా తండ్రి మమ్మల్ని అందరినీ ఎత్తి పట్టుకోండి. మా నోటిని బోరగా చేసుకొని ప్రతిదినము అయ్యేదిగో నా తండ్రి ఆరాధనకు వచ్చుచున్న బిడ్డలకును, అలాగుననే ఆన్లైన్లో వీక్షించే బిడ్డలందరికీ కూడా నీ ఆత్మీయ దీవెనలు మెండుగా అనుగ్రహింపచేసి అయ్యేదిగో ప్రతి ఒక్కరూ నా తండ్రి మనస్సు మారి రూపాంతరము చెందులాగున సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరం కూడా కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకాల్లో మొదటి కీర్తన, అన్ని కాలంబులనున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి అనే కీర్తన పాడుకుంటూ ఈ ఉదయ ఆరాధనను ప్రారంభించుకుందామండి. అన్ని కాలంబులా నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. వన్నేకెక్కిన మోక్షవాసాళి సన్నోతులున్నతమయ్యుండ మున్నే నీకు అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. నిన్ను ప్రకటన సేయానికిలా లోకములను బన్నుగా చేసిన బలుడవీవే. ఉన్నాలోకంబుల నుడుగాక కరుణా సంపన్నతతో నేలు ప్రభుడవీవే. అన్ని జీవుల నెరిగి ఆహారమిచ్చుచు నున్న సర్వజ్ఞుండావు నీవే. ఎన్న శక్యముగాక ఉన్న లక్షణమూల సన్నుతించుటకు నే జాలుదునా.
అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు కీర్తింతును. వట్టి పనికి మాలినట్టి మానవులాచే పట్టి రక్షింప బాధ్యుండవంచు. దట్టమైన కృపను దరిజేర్చనాకిచ్చి పట్టై నిలచియుండు ప్రభుడవంచు. గట్టాడ జేకాడ మొట్టుదానుకనా పట్టు కొలది నిన్ను ప్రస్తుతింతు. అన్ని కాలంబుల నున్న యెహోవా నిన్నెన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. కారుణ్యనిధివీవు కఠినాత్ముడను నేను, భూరిశుద్ధుడవీవు పాపి నేను. సారా భాగ్యుడవీవు జగతిలో నాకన్న దారిద్రుడే లేడు తరచి చూడా. సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు, ఘోర దుర్గుణ సంచారి నేను. ఏ రీతి స్తుతింతు ఏ రీతి సేవింతు, నేరమెన్నక బ్రోవా నెరనమ్మితి. అన్ని కాలంబుల నున్న యెహోవాని నిన్న తరంబాయో కన్న తండ్రి, ఓ మా కన్న తండ్రి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమెన్. అందరు నాతో కలిపి చెప్పండి. ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. మనందరం కూడా అలాగనే నిలబడి అపోస్తుల విశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకంలోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చి నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణయు, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమెన్. దయచేసి అందరూ కూడా కూర్చోరండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వేదవాక్యమును చదువుగా విందాం. ఆదికాండము మొదటి అధ్యాయము మొదటి 3 వచనములను అలాగనే చివరి 3 వచనాలని చదువుగా విందాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను.
తర్వాత 29వ వాక్యం నుండి చదువుదాం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయను. దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది యందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములు దేవదేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ప్రియులారా, వాక్య సందేశంలోనికి వెళ్ళుటకు పూర్వం అందరం కూడా కలిసి పెద్ద కీర్తన పుస్తకాలలో నుంచి 67వ పాఠము, అలాగనే చిన్న కీర్తన పుస్తకాల్లో నుంచి 128వ పాటను పాడుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం. శాశ్వతుడా విస్మయమొంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా అని కీర్తన పాడుకుందాం. శాశ్వతుడా విస్మయమొంది నేను నీ స్వంత హస్త సృష్టి చూడగా, నీ స్వరం విందున్వురుములయందు యేసు ప్రభు నిన్నారాధింతును. ఓ రక్షకా నీ స్తుతి పాడేదన్ నూరంతల మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారనియో మహాదేవా. వృక్షంబులందున్ అడవులలోనే పక్షుల పాటలాలకింతును. తక్షణమగ్ర పర్వతంబు నుండి అక్షులతో నీ మహిమగందు. ఓ రక్షకా నీ స్తుతి పాడేదా నూరంతల మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారనియో మహాదేవా. మహాదేవా నీ ఏక పుత్రుండిలా నా హేయ పాపముల్ భరించిన సహాయుడై తామరణించెనంచు ఓహో యాచర్యపడి స్మరింతు. ఓ రక్షకా నీ స్తుతి పాడేదా నూరంతల మహాదేవా. నా రక్షకా నమస్కరింతుని మారనియో మహాదేవా.
క్రీస్తు విజయార్భాటముతో వచ్చి నీ స్థలమందు నన్ను చేర్చగా, నే స్థిర తుష్టితో సాష్టాంగబడి నీ స్తుతి చేతునో మహాదేవా. ఓ రక్షక నీ స్తుతి పాడేదా నూరంతల మహాదేవా. నా రక్షక నమస్కరింతుని మరణియో మహాదేవా. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోనండి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన అమూల్యమైన నామంలో 2025వ సంవత్సరంలో మొట్టమొదటి ఉదయకాలపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ నా శుభములు, నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరులందరికీ దూర దేశాలలో నుండి కూడా ఈ లైవ్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క సంవత్సరంలో ఈ ఆరాధనలు నడిపించటానికి ఇటు గొప్ప భాగ్యం అనుగ్రహించిన దేవదేవునికి, అలాగనే మన ప్రియమైన బిషప్ అయ్య గారికి, మన డీకన్స్ అందరికీ కూడా నా వందనాలని తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ముఖ్యంగా ఈ రోజున మనము పరిశుద్ధ గ్రంథములో మొదటి పుస్తకము ఆదికాండ గ్రంథము నుండి మనము ప్రతిదినము ధ్యానం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఇట్టి మహాభాగ్యము దేవాంతి దేవుడు మన సంఘానికి అనుగ్రహించినందులకై ఇలాంటి గొప్ప అవకాశాలను సంఘ బిడ్డలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. ప్రతిదినము ఒక అధ్యాయాన్ని మనము ధ్యానం చేసుకుంటూ దేవుని కృపను బట్టి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనము నేర్చుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి సంఘ విశ్వాసులుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యమందు సెలవిచ్చిన రీతిగా వాక్యము వినటానికి ప్రతి ఒక్కరూ కూడా వేగిరపడుతూ దేవుని పాద సన్నిధానానికి చేరువచ్చువారుగా ఉండాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానాన్ని పలుకుచూ ఉన్నాను. ఈరోజు ఆది కాండము గురించి మొట్టమొదటిగా ఉన్నది కొద్ది సమయమే. ఒక వచనాన్ని గురించి చాలా గంటలు చెప్పేటువంటిది ఈ అధ్యాయం. ఈ క్లుప్త సమయంలో ముందుగా కొంత ఉపోద్ఘాతము ఈ గ్రంథంలో ఉన్న ఈ మొదటి పుస్తకాన్ని గురించి నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆదికాండ గ్రంథము బైబిల్లో ఆరంభాల గ్రంథము అని చెబుతారు. బైబిల్ అంతటిలో ప్రతిదానిని ఆరంభించినటువంటి పుస్తకము ఆదికాండం. హెబ్రీ భాషలో దీన్ని బెరేషిత్ అని అంటారు.
బెరేషిత్ అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే ఆది, లేకుంటే బిగినింగ్ అనేటువంటి పదాలు వస్తూ ఉంటాయి. గ్రీకులో దీనిని గెనేసియోస్ అనేటువంటి పదాన్ని వాడారు. గ్రీకులో దీనికి ఏ పదం వాడారంటే గెనేసియోస్, అనగా ఉత్పత్తి క్రమము. ఉత్పత్తి అనేటువంటిది ప్రారంభించబడినటువంటిది అని అర్థం. ఈ గెనేసియోస్ అనేటువంటి పదంలో నుంచే గెనసిస్, ఆ తర్వాత జెనసిస్ అనేటువంటి ఇంగ్లీష్ పదం కూడా రావటం జరిగింది. జెనసిస్ అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ప్రారంభము, లేకపోతే ప్రారంభించబడుట అనేటువంటి ఒక చక్కని పదం అన్నటువంటిది ఇక్కడ వాడబడ్డాయి. దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటే మన యొక్క అనుదిన జీవితంలో ఏ ఉనికి కలిగి ఉన్నామో అవన్నీ కూడా ఈ ఆది కాండములో ప్రారంభించబడ్డాయి. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? ఈ విశ్వం అంతయు, లేకుంటే ఈ సృష్టి అంతయు, ఈ చెట్లు, ఈ జంతువులు, ఇవన్నీ ప్రారంభించబడ్డాయి. అలాగనే మనం చూస్తూ ఉన్నప్పుడు మానవుని యొక్క పుట్టుక, వారి యొక్క వివాహాలు, కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ కూడా ఈ ఆది కాండంలో ప్రారంభించబడ్డాయి. తర్వాత దేశాలు కానీ, పరిశ్రమలు కానీ, కళలు కానీ, మతాచారాలు కానీ, ప్రవచనాలు కానీ, అలాగనే పాపము, నేరము, వివాదాలు, శిక్షలు, హత్యలు, ఇలాగ చూస్తే అనేకమైనటువంటి మరణము, అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ ఆది కాండంలో ప్రారంభించబడింది. అందుకని ఇది ఆరంభాల గ్రంథము అని అంటారు. అలాగని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు క్రైస్తవయం అనేటువంటిది ఆరంభము కాకముందు నుండి పంచకాండములు అనేటువంటి ఈ 5 పుస్తకాలు రచన మోషే భక్తుడు చేశాడని మోషేకి ఈ యొక్క 5 పుస్తకాలు ఆపాదించబడ్డాయి. అంటే ఏంటి? 5 పంచకాండములు అనగా ఏమిటి? ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం అనేటువంటి ఈ 5 పుస్తకములు అనేటువంటివి మోషే భక్తుడు రాశాడు. ఎప్పుడు రాసి ఉంటాడు? బహుశా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే క్రీస్తుకు పూర్వం 1446 నుంచి 1406వ సంవత్సరపు మధ్య కాలంలో ఈ గ్రంథం అనేటువంటిది రాసి ఉంటాడని భక్తుల యొక్క అభిప్రాయం. ఇప్పుడైతే నేను మీతో తెలియచెప్తున్నటువంటి ఒక చక్కని పదం ఏంటంటే, ఈ పంచకాండములు అనేటువంటి దీనిని హిబ్రూలో తోరా అని పిలిచారు. తోరా అనగా అర్థం ఏమిటంటే ధర్మశాస్త్రము అని అంటారు. క్రీస్తుకు పూర్వం 2వ శతాబ్దం వరకు కూడా ఈ తోరా అనగా ధర్మశాస్త్రం అనేటువంటి పుస్తకం అనేటువంటిది మరి క్రీస్తు పుట్టుకకు కొంతకాలం ముందు మాత్రమే మరి ఈ యొక్క పుస్తకాన్ని 5 పుస్తకాలుగా విభజించడం జరిగింది. ఒకప్పుడైతే మాత్రం తోరాగానే ఉండేది. అనగా ఏమిటి? 5 పుస్తకాలు కలిపి ఒక చుట్టగా ఉండేది. ఈ 5 పుస్తకాలు అనేటువంటివి ఒకే ఒక చుట్టగా ఉండేవి, అవి డివైడ్ చేయబడలేదు. ఇప్పుడైతే ఏమిటంట, క్రీస్తుకు పుట్టుకకు కొంతకాలము ముందు మాత్రమే ఈ యొక్క మరి పంచకాండములు అనేటువంటి వీటిని ఏర్పాటు అన్నటువంటిది చేయటం జరిగింది. తోరాను విభజించడం జరిగింది. దాన్ని విభజించిన తర్వాత దీన్ని పంచకాండములుగాను తెలుగులో, అలాగనే ఇంకా ఏమిటంటే పంచనాళికలుగా అని పిలిచేవారు, నాళికలు అని పిలిచేవారు. ఇప్పుడైతే దేవుడు మన అందరి జీవితాల్లో ఈ యొక్క గ్రంథములు అనేటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దీన్ని మరి ఇంకొక చక్కని విషయం ఏంటనంటే, ఈ యొక్క సమస్తమైనటువంటి సృష్టి అనేటువంటిది ఆరంభించబడటం అనేటువంటి దాన్ని క్రియేషన్ ఎక్స్ నిహిలో అని పిలిచారు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి ఈ పదాలన్నీ. క్రియేషన్ ఎక్స్ నిహిలో అనేటువంటి పదాన్ని వాడారు. అంటే దీని యొక్క అర్థం ఏమిటి? దేవుడు మరి ఇక్కడ మనం ఆలోచన అన్నటువంటి చేస్తున్నప్పుడు
దేవుడు సృష్టించక మునుపు, ఈ సృష్టి అంతటిని కూడా సృష్టింపక మునుపు ఆయన తప్ప ఇంకేమీ లేదు. ఆయన మాత్రమే ఉన్నాడు, ఉన్నవాడు, అనువాడు, అను దేవుడుగా అతనికి పేరు అనేటువంటిది ఉంది. ముఖ్యంగా చెప్పాలనంటే క్రియేషన్ ఎక్స్ నిహిలో అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే శూన్యములో నుండి ఈ సర్వ సృష్టి అంతటిని కూడా ఆయన సృష్టించాడు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. శూన్యములో నుండి ఈ సర్వ సృష్టి అంతటిని కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకనే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అలాగనే మోషే భక్తుడు దీనికి బలం చేకూర్చేటువంటి ఇంకొక చక్కని వాక్యం ఏమిటనంటే 90వ సంకీర్తనలో మోషే చేసినటువంటి ప్రార్థనను మనం చూస్తాం. ప్రభువా, తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు. జాగ్రత్తగా ఈ పదాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, భూమిని పుట్టింపక మునుపు, ఇదిగో యుగ యుగములు నీవే దేవుడవు అని అంటాడు. పుట్టింపక మునిపే నీ ఉన్నవాడవు నాయన. ఈ సర్వ సృష్టి అనేటువంటిది సృష్టింపక మునిపే తరతరములుగా నీ ఉన్నటువంటి గొప్ప దేవుడవు. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏమిటనంటే ఈ సమస్త సృష్టి అంతటిని కూడా దేవాతి దేవుడు సంపూర్ణముగా ఆయన మాత్రమే కలిగింపజేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే హెబ్రూలో ముఖ్యంగా ఈ యొక్క ఆ మొదటి మాటను ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటువంటి మాటని దానిలో హెబ్రూలు ఆ ఒక్క వచనానికి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు భక్తులు చెప్పారు. ఏమిటి ఆ 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అనేటువంటిది మనం చూస్తే, దేవుడు మొట్టమొదటిగా మనం ఒప్పుకోవలసిన విషయాలు. దేవుడు మొట్టమొదటిగా ఉనికి కలిగి ఉన్నాడు, అది జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే విశ్వం అనేటువంటిది ఉనికిలోకి రాకముందే ఆయన ఉన్నాడు అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మూడవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బైబిల్లో దేవునిదే ప్రధాన పాత్ర అని మనం అర్థం చేసుకోవాలి. నాలుగవ ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఆ మూడవ ప్రాముఖ్యమైన విషయంలో ఆయనదే ప్రధాన పాత్ర అని చెబుతూ ఆయనే కర్త, కర్మ, క్రియ అయి ఉన్నాడు. అన్నిటికీ మూలాధారము ఆయన మాత్రమే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత నాలుగవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు సృష్టికర్తగా ఏ మానవుడు ఎన్నడూ చేయలేనటువంటి వాటిని దేవాతి దేవుడు చేశాడు. మీకు అర్థమవుతుందా? ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా మనసు పెట్టండి. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సింది సృష్టికర్తగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుష్యుడు కూడా ఏది చేయలేనటువంటి వాటిని దేవుడు మాత్రమే చేశాడు అని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే ఐదవ ప్రాముఖ్యమైన విషయమును మనం చూస్తే హెబ్రూలో సృష్టి అంతటిని కూడా బారా అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? బారా అని పిలుస్తారు. ఈ బారా అనేటువంటి మాటను చూస్తే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంది? ఇది అంతా సృష్టించిన వాడు దేవుడే అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. బారా అనేటువంటి ఈ సృష్టిని ఈ సృష్టించినటువంటి మొత్తము కూడా దేవుడే. దేవుడు అనేటువంటి పదము ఏకవచనంగా చెప్పబడింది, కానీ దేవుడు మన దేవుడు ఎవరు అని అంటే ఆయన త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటువంటి ఆ దేవుడు ఏంటంటే ఈ సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన సృష్టి అంతటిని కూడా ఏమీ లేనటువంటి దానిలో నుంచి ఆయన సృష్టించాడు. అంటే శూన్యములో నుండి ఆయన సమస్తమైనటువంటి సృష్టిని సృష్టించాడు. ఏడవ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు విశ్వము పైన ఆయన ఆధారపడడు. అది ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఈ విశ్వం పైన ఆయన ఆధారపడడు, కానీ ఈ విశ్వం అంతయు కూడా దేవునిపై ఆధారపడేటువంటిదిగా ఉన్నది. ఆయన ద్వారానే మనము జీవిస్తున్నాము, చలిస్తున్నాము. ఈ యొక్క సమస్తమైనటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఈ లోకములో సృష్టించాడు. అది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఎలా సృష్టించాడు, ఏ విధంగా సృష్టించాడనంటే ఆదికాండము 1వ అధ్యాయంలో
నాలుగవ వచనం దగ్గర నుండి మనం చూస్తున్నప్పుడు మొదటి దినం అంట దేవుడు వెలుగును చీకటిని, తర్వాత పగలు రాత్రిని ఆయన సృష్టించాడు. మొదటి దినం ఏం సృష్టించాడు? వెలుగు చీకటిని, పగలు రాత్రిని సృష్టించాడు. తర్వాత రెండవ దినము ఆకాశములను విశాలపరిచి ఆకాశాన్ని సృష్టించాడు. మూడవ దినం ఏమిటనంటే భూమిని, ఫలమిచ్చు వృక్షములను, గడ్డిని, విత్తనాలను ఆయన సృష్టించాడు. నాలుగవ రోజు మనం చూస్తున్నప్పుడు జ్యోతులు, ఆకాశం మందు వెలుగుచున్నటువంటి జ్యోతులు, పెద్ద జ్యోతులు, చిన్న జ్యోతిని, నక్షత్రములను, వీటితో పాటు ఏమిటనంటే ఈ పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అనేటువంటి దానిని ఆయన మరి సృష్టించటానికి గల కారణం ఏమిటయ్యా అంటే ఈ పగలు రాత్రి అనేటువంటి తేడాను చూపించుట కొరకు. అలాగనే మనం మరి ఐదవ దినాన్ని మనం చూస్తున్నప్పుడు ఆకాశ పక్షులు, సముద్రమందు ఉండేటువంటి జంతువులు అనగా మత్స్యాలు కానీ వీటన్నిటిని కూడా దేవాతి దేవుడు ఆయన కలుగు చేశాడు. తర్వాత ఆరవ దినమును మనం చూస్తున్నప్పుడు పశువులు, పురుగులు, జంతువులు, అలాగనే నరుణ్ణి సృష్టించాడు. ఇవి ముఖ్యంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే నరుణ్ణి సృష్టించినటువంటి సృష్టి మాత్రము చాలా విచిత్రమైంది. అన్నిటిని కూడా ఆయన కలుగునుగాక అనేటువంటి మాటతో నోటి వాక్కు చేత ఇవన్నిటిని కూడా చేశాడు. కానీ నరుణ్ణి చేసేటువంటి విధానము అది రేపొద్దున మాట్లాడుకుందాం. కానీ ఆయనకి ఇచ్చినటువంటి రూపాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. ఏమిటి ఆయనకి ఇచ్చినటువంటి రూపం ఏమిటి అని అంటే తన స్వరూపమందు ఏమంటాడు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే 26వ వచనములో నుండి వ్రాయబడినటువంటి మాట, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఏంటంట? ఏ స్వరూపమంట? ఏ స్వరూపమంట? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అనేటువంటి పదం వాడారు. మన అనగా అర్థం ఏమి? దేవుడు ఇప్పుడు ఒకవేళ సృష్టించాలి అని అనుకున్నప్పుడు అక్కడ వాడాల్సినటువంటి పదం ఏమిటి? దేవుడు నా పోలిక చొప్పున నా స్వరూపమందు అనాలి కదా. మీకు అర్థమవుతుందా వాక్యం? జాగ్రత్తగా వినాలి, మనం ముగించేసుకుందాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుడు నా పోలిక చొప్పున నా స్వరూపమందు అనాలి కదా ఆయన ఒక్కడుగా ఉన్నప్పుడు. అందుకని నేను ఎందాకలు తెలియచెప్పాను, ఈ సమస్త సృష్టి అంతయు కూడా త్రిత్వమై, నిత్యత్వమై, ఏకత్వమై ఉన్నటువంటి దేవుని చేత సృష్టించబడి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటుంది ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. దేవదూతలతో మాట్లాడతలేదు దేవుడు ఇక్కడ. చాలామంది ఏమిటనంటే ఈ వాక్యం అర్థం కాక దేవుడు దేవదూతలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉంటారు. చాలా తప్పు అది. ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది ఎవరంటే తన ఆత్మతో మాట్లాడుతున్నాడు. తన కుమారుడై ఉన్నటువంటి, కుమారుడే దేవుడై ఉన్నటువంటి ఆయనతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుచేతనంటే దీనికి రుజువేమిటి? మనం ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు యోహాను సువార్తలో మొదటి అధ్యాయంలో మొదటి వచనం నుండి చూస్తున్నప్పుడు రాయబడిన మాట ఏమిటంటే ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. తర్వాత ఏమంటాడంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వసించెను అని అంటాడు. అంటే ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను అని అంటే ఈ వాక్యము ఎవరట? దేవుడు. ఈ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆది యందే ఉన్నాడు. ఆ ఆది యందు ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడు ఇప్పుడు ఎలా వచ్చాడంట? కృపాసత్య సంపూర్ణుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారుగా వచ్చాడు అని అంటాడు. అంటే ఇప్పుడు అర్థం ఏమిటి? ఈయన ఆది యందే ఉన్నటువంటి వాడు, తన ఆత్మ కూడా ఆయనలో ఉన్నటువంటిది. ఇప్పుడు మాట్లాడుకుంటుంది ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు కలిపి మాట్లాడుకుంటూ చెప్తున్నటువంటి మాట మన పోలిక చొప్పున మన స్వరూపమందు మనం ఏం చేద్దామంట? నరులను చేయుదాము. మానవుడికి ఇచ్చిన పోలిక ఎవరిదయ్యానంటే దేవుని యొక్క పోలిక. వాస్తవానికి దేవుడికి పోలిక ఉన్నదా? మళ్ళా ఇంకొక పెద్ద ప్రశ్న ఇక్కడ,
వాస్తవానికి దేవుడికి పోలిక ఉన్నదా? దేవునికి రూపం ఉన్నదా? ఎప్పుడు రూపం బయటపడింది? పరమగీత గ్రంథకర్త రాస్తూ ఉన్నప్పుడు చెప్పబడినప్పుడే ఆయన పోలిక బయటపడింది. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు, నొక్కులు జుట్టు కలిగినటువంటి వాడు, గువ్వ కన్నులు కలిగినటువంటి వాడు అని ఆయన గురించి ఎంతో సుందరుడమ్మ తాను అని పాటలు కూడా రాశారు కదా. అప్పుడు ఆయన యొక్క రూపం ఈ రీతిగా ఉంటుందని మరి వాళ్ళందరూ భక్తులకి దేవుడు ప్రేరేపణ చేసి ఆయన రూపాన్ని బయలుపరిచాడు. కానీ అసలు ఆయన రూపం ఏమిటి? సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతూ ఏమని అంటాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఎలాగుండాలట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఎవరంట? దేవుడు రూపం ఏమిటంట? ఆత్మాస్వరూపము. ఆయనకి దెర్ ఈజ్ నో ఇమేజ్. మరి ఏ ఇమేజ్ ఇచ్చాడు మానవుడికి? ఇలాంటి ఇమేజ్ అనేటువంటిది దేవుడు కలుగు చేశాడు. అంటే ఇవ్వబడిన ఇమేజ్ ఏమిటి? ఇవ్వబడిన రూపం ఏమిటనంటే, దేవుడు మొట్టమొదటిగా ఉన్నటువంటి ఆ మానవుణ్ణి దేవుడు తయారు చేసేటప్పుడు ఆయనలో ఉన్నటువంటి గుణలక్షణాలు. ఆయనలో ఏ గుణలక్షణాలు ఉన్నాయి? ఆయనలో పరిశుద్ధత ఉన్నది, ఆయనలో పవిత్రత ఉన్నది, ఆయనలో పాపము లేదు, ఆయన నిర్దోషమైన వాడు, తప్పు చేయనటువంటి వాడు, ఏ లోపము లేనటువంటి వాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మానవునికి ఇచ్చిన రూపం ఏమిటో తెలుసునా? ఈ 6 అడుగుల రూపం కాదు, ఇది ఆయన ఇమేజ్లో తయారు చేసుకున్నాడు. అసలు ఇచ్చినటువంటి రూపం ఏమిటనంటే ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణ గుణ లక్షణాలు. ఏ లోపము లేని, ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడో. అర్థమైందా మీకు? ఏ లోపము లేని వాడుగా దేవుడు మానవుణ్ణి సృష్టించాడు. ఆ తర్వాత వాళ్ళు ఎలా పాపంలో పడ్డారో, ఏ రకంగా పాపంలో పడ్డారో, అప్పుడు లోపాలను ఎలా తెచ్చుకున్నారో అది తర్వాత. ఏ లోపము లేనటువంటి వాడిగా మానవుణ్ణి దేవుడు సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు అని అంటే, ఈ పైన చెప్పినటువంటి 6 దినాలలో సృష్టించిన ప్రతి దానిని కూడా ఏలుకోవటానికి. అర్థమైందా? అన్నిటిని కూడా ఏలుకోవటానికి. భూజంతువులైన, ఆకాశ పక్షులైనా, వృక్షాలైనా, ఫలాలైనా ఏదైనా సరే మీరు తిని హాయిగా ఉండండి. హాయిగా ఉంటూ దేవుడు వారిని ఏ విధంగా దీవించండి? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి ఈ భూమి అంతటను కూడా నిండించండి నాయన. ఇది వారికి దేవుడిచ్చిన దీవెన. ప్రతి ఒక్కరూ చక్కగా ఫలించాలి. ఆయన ఫలించకూడదని ఏమాత్రం అని అంటలేదు. ఈ సమయంలో ఎవరైతే గర్భఫలాలు లేనటువంటి వారుగా బాధపడుతూ ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి దేవుడు మాట్లాడుతూ తెలియచెప్తున్నాడు, మీ జీవితాల్లో దేవుడు చక్కని గర్భఫలములను అనుగ్రహిస్తాడు. దేవుడు దీవెనది. ఆది మానవుడుగా ఉన్నటువంటి ఆ ఆది మానవులు, ఆది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారిని దేవుడు దీవించేటువంటి దీవెనది. ఆయన ఆశీర్వదించాడు ఈ సర్వ సృష్టిలో మొట్టమొదటి మానవుల్ని. మీరు ఫలించండి, విస్తరించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి. ఎంత చక్కని దీవెన అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చినప్పుడు మేము ఫలించలేమేమో అనేటువంటి ఆలోచన ఏ గర్భఫలాలు లేని వారు బాధపడవలసినటువంటి అవసరత లేనే లేదు. దేవుడు కొద్దిగా ఆలస్యం చేయవచ్చును కానీ మీ జీవితాల్లో ఆ గొప్ప కార్యం అనేటువంటి దేవుడు జరిగిస్తాడు. ఇదంతా ఏలుకోవటానికి, ఇదంతా అనుభవించటానికి దేవుడు వారికి అనుగ్రహింపచేశాడు. చివరిగా మనం ముగించుకుంటూ చెప్పాలనుకున్నటువంటి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటనంటే, ఆయన అంటూ ఉన్నటువంటిది 31వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటనంట, దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. తాను చేసిన యావత్తును చూచినప్పుడు చాలా మంచిదిగా ఉండును. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయను. చాలా జాగ్రత్తగా ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తాను చేసిన సృష్టి యావత్తును చూసినప్పుడు, తాను చేసిన యావత్తు చూసినప్పుడు అది ఎలాగుందంట? మంచిగా ఉందా, చెడ్డగా ఉందా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే, మొదటి రోజు మంచిగా ఉందా, చెడ్డగా ఉందా?
మొదటి రోజు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? యావత్తు అని అంటే మొదటి రోజు కూడా ఉందనేగా. మళ్ళీ దానిలో ఏదో టిపికల్గా అయ్యగారు ఏదో క్వశ్చన్ అడిగాడు మమ్మల్ని, చెప్పకపోతే అట్టాగా అని అనుకోవద్దు. మొదటి రోజు మంచిగా ఉన్నదా చెడ్డగా ఉన్నదా? మంచిగానే ఉంది. మొదటి రోజు నాకు ఎన్ని గంటలు? 24 గంటలు. అవును కదా, మన లెక్కల ప్రకారం 24 గంటలు. రెండో రోజు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? ఆ రెండో రోజుకి మరి లెక్కల ప్రకారం ఎన్ని గంటలు? 24 గంటలు. మూడో రోజు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? మంచిగానే ఉంది. నాలుగో రోజు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? ఐదో రోజు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? ఆరవ రోజు మంచిగా ఉందా చెడ్డగా ఉందా? 6 రోజులు మంచిగానే ఉన్నవి అని అన్నాడు దేవుడు. దినము నాకు 24 గంటలు, గంటకు వచ్చేసి 60 నిమిషాలు, నిమిషానికి వచ్చి 60 సెకండ్లు. మంచిగా ఉన్నాయా లేవా? ఇప్పుడు నేను ఎందుకు దీన్ని చెబుతున్నానంటే, ప్రతి దినమును దేవుడు మంచిగానే చేశాడు. దానిలో ఇంక చెడేమిటి? కానీ ఇప్పటికి కూడా క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మనలో ఏం బాటలేదు? ఈరోజు మంచిది కాదు అంటాం మనం కదా. దీన్ని ఊరకనే చెప్పాలనుకోలేము నేను మీకు. ఈరోజు మంచిది కాదు, ఈరోజు ప్రయాణం చేయకూడదు, ఈ గడియలు మంచివి కాదు. ఏమంటామండి మనం? ఈ గడియలు మంచివి కాదు, ఈ దినములు మంచివి కాదు, ఇవి చెడ్డ దినములు. ప్రతి దినము దేవుడు మంచిదిగానే చేశాడు. ఆయన చేసిన సృష్టిలో ఏ లోపము లేదు. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు మనకి అనుగ్రహింపజేశాడు. కాబట్టి ప్రతి క్షణము కూడా మనం ఈ సృష్టిని అనుభవించువారుగా మనం ఉండాలి. అర్థమవుతుందండి? ఈ సమస్త సృష్టి అంతటిని కూడా చూడగా దేవుని యొక్క మహోన్నతమైన శక్తి, సార్వభౌమాధికారము, ఆయన ఎంత ఉన్నతమైన వాడో, నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి వాడో, మనం కొనియాడుతూ ఉన్నటువంటి దేవుడు ఎంత శక్తిమంతుడో మనం అర్థం చేసుకోవాలి. మాట చేత కలుగునుగాక అని చెప్పిన దేవుడు మన జీవితాల్లో వచ్చే ప్రతి విధమైనటువంటి కష్టములు, బాధలు, శ్రమలు తొలగించడానికి మనం ఎందుకు అనుకుంటాం? కొంతకాలము దేవుడు నిన్ను ఇబ్బంది పెట్టవచ్చునేమో, ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను, నన్ను, ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్థిరపరిచేటువంటి గొప్ప దేవుడు. అది మనం ఎప్పుడు నమ్మాలి. ఎందుకంటే ఇది మాట చేత శూన్యములో నుండి ఈ సమస్త సృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు. చాలా జాగ్రత్తగా నేను మీకు ఇందాకలా ఒక పదాన్ని చెప్పాను. క్రియేషన్ ఎక్స్ నిహ్లో అనే పదానికి ఉన్న అర్థం ఏంటో తెలుసా? అంటే ఏమిటి? శూన్యములో నుండి అన్నిటిని కలుగు చేసిన దేవుడు. నీ జీవితం, నా జీవితం శూన్యమైపోయింది అని అనుకున్నప్పుడు దానిలో నుంచి నీ జీవితాన్ని మార్చడని నువ్వెందుకు అనుకుంటున్నావు? అర్థమైందా? దానిలో నుంచి నీ బ్రతుకును మార్చడం నువ్వెందుకు అనుకుంటున్నావు? మన జీవితాల్లో ఊహించలేనటువంటి అద్భుత కార్యాలు దేవాతి దేవుడు చేయబోతూ ఉంటాడు. దాన్ని మనం విశ్వసించి నమ్మి, దేవా ఈ సృష్టి అంతటిని చూడగా ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురపరచుచున్నది. ఎంత గొప్పగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్న నిన్ను కలిగి ఉండటము నాయన, నువ్వు మాకు ఇచ్చిన గొప్ప అదృష్టము దేవా, గొప్ప ఆశీర్వాదం నాయన అని మనం అందరం కూడా ప్రభువుని ఆరాధించేవారుగా మనం ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి వాక్యమును మన యొక్క వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని యొక్క సమాధానం మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రార్థనలో ఏకీభించండి. మహోన్నతుడు అయిన మా దేవ, నీ పవిత్ర పాదాలకు వందనాలు. 2025వ సంవత్సరంలో ఈ మొదటి దినము నాయన, ముఖ్యంగా ప్రభు ఇదిగో అతను ఉదయకాలమున ప్రారంభించుకోవటానికి నీ యొక్క అమూల్యమైన ప్రశస్తమైన నామమును కొనియాడటానికి అల్పులమైన మాకు మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకముగా నా తండ్రి ఈ రోజున ఆదికాండ గ్రంథం యొక్క కొంత ఉపోద్ఘాతాన్ని, కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నీ బిడ్డలతో పంచుకోవటానికి
మీరు చూపించిన మహాకృపను బట్టి నీకు వందనాలు. వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు ఆశీర్వదించండి. శూన్యములో నుండి సృష్టిని కలుగు చేసిన గొప్ప దేవుడవు నీవు. అయ్యదుగో నా తండ్రి, మా జీవితాలు శూన్యముగా మారిపోయినప్పుడు అద్భుత ఆశ్చర్య కార్యాలను చేసేటువంటి గొప్ప దేవుడు అని నేను నమ్ముతూ మేము ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, దీవించబడాలని నా తండ్రి ఏదేనులోనే మొట్టమొదటిగా ఆదిమానములను నైనా నీవు నీ స్వరూపమందు పరిశుద్ధంగా పవిత్రముగా సృష్టించావు. ప్రత్యేకించి నా దేవా, నా ప్రభువా, నీ కృపా చేత, నీ దయచేత మా జీవితాల్లో ఏదైతే ఫలభరితముగా లేదో వాటన్నిటిని మీరు ఫలింపచేయండి. మేము అభివృద్ధి పొందులాగున, మేము దీవించబడులాగున, మేము ఆశీర్వదించబడులాగున, ఆ ఆశీర్వాదాలను బట్టి నీ నామాన్ని కొనియాడువారుగా అయ్యదుగో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నీవు నూతనమైనటువంటి అయ్యదుగో నా తండ్రి దీవెనల చేత ఆశీర్వదిస్తూ మేలుతో నింపమని అడుగుచూ ఉన్నాం. ప్రత్యేకముగా నా దేవా, ఈ ఉదయకాలమున చేరి వచ్చిన నీ బిడ్డలను, ఆన్లైన్లో వీక్షిస్తున్న బిడ్డలను, సంఘము బిడ్డలుగా ఉన్నటువంటి మా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాలను నీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరినీ దీవించండి. ఏమి కావాలని, ఏమి జరగాలని నీ బిడ్డలు ఆశగా ఎదురు చూస్తున్నారో నాయన, అవన్నీ వారి జీవితాల్లో మీరు జరిగించండి. అలాగననే ప్రభు ఇదిగో నా తండ్రి ఈరోజు బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. బిషప్ అయ్య గారిని, నా తోటి కాపురులను, మా డీకన్స్ని, ఇక్కడ వర్క్ చేసే స్టాఫ్ అంతటినీ అయ్యదుగో నా తండ్రి పేరు పేరు వరుసన మీరు దీవించి నీ కృపలో మమ్మల్ని నడిపించమని ఈ వారము ఈ ఉదయకాల ధ్యానాల్లో నీ ఆత్మతో బలపరిచి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభువా. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ ఈ ప్రార్థన నీ పాదముల చెంత ఉంచుతూ, ముఖ్యంగా ఈ దినము ఆయన నీ బిడ్డలు ఏ పనుల నిమిత్తమైతే బయలుదేరి వెళుచున్నారో ఆ పనులన్నిటిల్లో గొప్ప విజయాన్ని దయచేస్తూ రాకపోకల్లో వారికి తోడుగా ఉంటూ వారిని సంరక్షించమని క్రీస్తు యేసు ప్రశస్త నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమింపము. మమ్మల్ని శోధనలోనికి పోని దుష్టుని తప్పింపము. రాజ్యమును, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము తల వంచి ఉన్నటువంటి మనందరికీ, మన సంఘ బిడ్డలకు, ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము. ఈ మాహిమీద కృమ్మరించుమో దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుమో దేవా. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. గాడ్ బ్లెస్ యూ. అందరూ క్షేమంగా వెళ్ళరండి. రేపు ఉదయకాలపు ఆరాధనలో కలుసుకుందాం. ప్రభు మీరందరూ దీవించునుగాక. థ్యాంక్ యూ సో మచ్.